హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చూడు లోడింగ్కి అయితే వచ్చాను ఈరోజు. రోడ్కి అయితే బండి పెట్టినా మొత్తం మీద ఫస్ట్ రోజు ఫస్ట్ ట్రిప్. కానీ చిన్న చిన్నగా చింపులు పడుతున్నాయి. లోడ్ అయితే స్టార్ట్ చేసిర్రు కానీ చింపులు వర్షం పడతా తెలియదు మనకైతే. కానీ చూద్దాం, వర్షం పడితే పట్టాకపదాం, లేకపోతే ఏం లేదు, ఏం చేస్తా కదా. ఎట్లయినా లోడ్ అయితే కావాలి కదా. నేను 2 గంటలకు వచ్చినా వాళ్ళు సాయంత్రం 4 గంటలకు పిలిచారు. అయినా చూడు వర్షం స్టార్ట్ అయింది. ఎట్లా ఉందో వర్షం చినుకు పడ్డాయి, పట్టా కప్పేసిన. ఇదే కాదనుకుంటే ఇంకా వర్షం పడతా ఉంది, చినుకులు పడతా ఉన్నాయి. చూడు మొత్తం చెట్టు తడిచిపోయినాయి, కాలువలు వారుకుతున్నాయి చిన్నగా. ఏం ప్రాబ్లమ్స్ రాయినా పట్ట కప్పి మళ్ళీ తర్వాత మళ్ళీ లోడ్ స్టార్ట్ చేసిర్రు. వర్షం వల్లనే లోడ్ అయిందండి మా బండి అయితే మొత్తానికి ఈరోజు నైట్ మొత్తం వర్షంలోనే. ఒకటి ఇంకో బాక్స్లో పెట్టారు, అవి తీసుకొని పైన పడేస్తుంటారు. లోపల 3 ఉన్నారు. ఆ 3 నాకైతే అవపడతలేదు. లోడ్ చేసుకుంటూ వస్తున్నారు లోపలనే. వాటర్ పడుతుంది, వర్షం పడుతుంది, పైకి లేపుతుంది, వర్షం పడుతుంది, పైకి లేపుతుంది పట్ట. ఆడైతే పైన కొంచెం క్యారియర్ లాగా ఉంది కదా, పైన వర్షం పడకుండా ఉంటుంది అన్నమాట కంపెనీలో. ఆ బండి ఉన్న కాడ అక్కడ మొత్తం వర్షం పడుతుంది, ఇక్కడ ఏం పడదు వర్షం. ఒక్కొక్క బాక్స్ ఇద్దరు పడితే అది తీసుకోవచ్చు. చూడు అప్పుడే నీళ్ళు ఎట్లా వెళ్ళిపోతున్నాయి. మొత్తం బండి మొత్తం తడిచిపోయింది. 1 ట్రక్ లాగా లోడ్ అయితే మొత్తం అయిపోయినాక మళ్ళీ పట్ట కట్టినాము. నేనే కట్టిన, ఎవరో కాదు, ఒక్కనే పట్ట కట్టుకున్నా. ఇక కట్టనికి ఒక్కొక్క రెడీగా ఉన్న తాళ్ళు మొత్తం కొత్త తెచ్చి ఆడేసిన. ఇక వర్షం చూడండి ఎలా ఉన్నాయి మొత్తం. ఇక తాడు ఉంది, 9 లెక్క కట్టుకోవాలి. కట్టేసుకొని వెళ్తూ ఉంటే మొత్తం రైలు గేట్ పడ్డది. మళ్ళీ ఆడ ఏం చేస్తాం, 10-15 నిమిషాలు మళ్ళీ టైం పడుతుంది. రైలు మాస్టర్ని అడిగిన, వెయిటింగ్ చేస్తా ఉన్నా. అన్నీ రైలు కూడా ఒక 15 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఆయన అన్నమాట కరెక్ట్గా నిజంగానే వచ్చేటట్టుంది. సౌండ్ వస్తుంది నాకైతే అనిపించింది సౌండ్. ఒక ట్రైన్ వచ్చేస్తుంది. ఎక్స్ప్రెస్ లాగా ఉంది, బాగా స్పీడ్కి వెళ్తుందండి ట్రైన్. ఇప్పుడే 11 అవుతుంది, 11:30 అయింది నైట్. ఇప్పుడు అవుతుంది 11:30 అవుతుంది. అవుటర్ ఎక్కాలకు ఎంత అవుతుంది మళ్ళీ. రోడ్ ఎట్లా ఉంది చూడండి, మీటర్ కూడా చూడండి ఎంత. అసలు స్పీడ్ పోతుందా బండి, 10-15 అంతకంటే ఎక్కువ లేదు స్పీడు. రోడ్ ఎలా ఉంది, రోడ్ మొత్తం అడవిలాగా ఉంది మొత్తం ఏరియా. సైడ్లకి ఏం లేదు, ఇండ్లు లేవు, ఏం లేవు అక్కడ. ఓన్లీ గుంతలు రోడ్ అయితే గోతులు ఉన్నాయి చూడండి. ఎంత లోతుందో కానీ దిగాలి, బండి దిగి మెల్లే ఎక్కాలి. అలాగే వెళ్తున్నా. ఈ పక్క లెఫ్ట్ సైడ్ బాగాలేదు రోడ్డు, రైట్ సైడ్ మెల్లే కట్ చేసుకొని వెళ్తున్నా. మళ్ళీ దిగబడితే ఎవరు బాగా చెప్పుకోండి. ఇంకా మొత్తం గుంతలే ఉన్నాయి రోడ్డు. స్లోగా వెళ్తున్నా, స్పీడ్ వెళ్తే బాగుండదు. మళ్ళీ గుంతలా ఏడో గుంత ఉండదు లోతు. ఇక్కడ బురద బాగుంది, బండి జారిపోతుంది అక్కడ. అందుకే రైట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్ కటింగ్ చేసుకున్నా. అక్కడ ఒక లారీ వస్తుంది, లారీ మనకి డిప్పర్ పెట్టిన బాగా మంచి చెప్పినాడు, సిగ్నల్ ఇచ్చిన. మొత్తం గుంతలు ఉన్నాయి కదా, మళ్ళీ అతని పరిచయం మనం పరిచయం అవుతాం. అతను అక్కడే అయిపోయినాడు. ఇక ఎంత ఉంది, ఎంత అవుతుంది ఇది. దిగి తెచ్చిన దీని అయితే ఇది కూడా ఎట్లా ఉందాం అట్లా ముందల. ఇది కూడా కట్టలేదు దాని తమ్ముడు. అన్నకి తమ్ముడు. ఇదేమో ఇదెవరు, ఇది చెల్లెలు. ఎట్లా ఉంది గుంత.
దిగాలి, దీన్ని కూడా దిగెక్కాలి. అందరూ అన్నదమ్ములు అందరూ రోడ్డు మీద ఉన్నట్టున్నారు, గోతులు అన్నాను. డిప్పర్ లైట్ బంద్ చేసుకోమని చెప్పిన, లైట్ బంద్ చేసుకుంటారు అని నేనైతే సిగ్నల్ బంద్ చేసిండు. ఇగో సిగ్నల్ ఇచ్చిన నేను ఇంకా డిప్పర్ కూడా ఇగో పెద్ద లైట్ చేసుకున్నాం వల్ల. చూడు మన ఇది జర్ర మంచిగా ఉంది అనుకుంటే ముందుకెళ్ళిన కొడుకు అదే పరిస్థితి. ఈ మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న గుంతలు చూడు ఎట్లా ఉన్నాయి గుంతలు. ఈ ఏరియా చూసినా ఎట్లా ఉందో, మొత్తం ఏమన్నా వస్తుందా, జంగల్ మొత్తం జంగల్ ఏరియా. మళ్ళా మెడ్చల్కి వచ్చిన మెడ్చల్ నుంచి ట్రాఫిక్ జామ్, మళ్ళా గంట నాకు బెస్ట్ మనకు. ఎందుకంటే ఎంత దూరం ఉందో ట్రాఫిక్ మనకేం తెలుసు. ఈయన మెడ్చల్ స్టార్ట్ పెట్టుకుంటే అవుట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అంటే మరి గంటన్నర పట్టబోతుంది. ఎంత పడుతుంది? ఖచ్చితంగా గంటన్నర పట్టచ్చు అనుకుంటున్నాను నేను. మొత్తం మీద అయితే మెల్ల వెళ్తున్నాము స్లోగా. మళ్ళా సైడ్ ఇంకా కొంతమంది బండ్లు వేసుకొని సరే వెళ్ళిపోతున్నారు, ముందర పోయినా జామ్ అవుతున్నారు. అదే వస్తుంది బస్సు. ఇప్పుడు వాటర్ మొత్తం నిండిపోయినాయి. ఆ వాటర్ తీసి మళ్ళీ ఇక్కడ పోస్తుంది పైకి. ఇక్కడ మీకు అది కన్స్ట్రక్షన్ చేస్తారంట, అందుకనే కావచ్చు కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి మొత్తం వాటర్ తీసి పైన పోస్తుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఇది మెడ్చల్లో ఫ్లైఓవర్ అంట, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఫ్లైఓవర్ వేస్తున్నారు. ఈ రోడ్ అక్కడ వెళ్ళినా దిగబడుతుంది, ఇక్కడ వెళ్ళినా దిగబడుతుంది. బండి మధ్యలో వెళ్ళిపోవాలి, చిన్న గుంతలు ఉంటాయి చూసుకొని వెళ్ళిపోవాలి. లోడ్ పనులకు గుంతలలో చూసుకొని వెళ్ళిపోవాలి. కట్టలు ఇరిగిపోతే చాలా ఇబ్బంది పడతాం. మళ్ళీ అన్నట్టు ఏదో బండి కట్టలు దిగుతున్నాయి, పాపం బాధపడుతున్నాడు అన్నయ్య. ఇప్పుడు ఇట్లా దబ్బునంటే దిగడానికి ఏమవుతుంది అంటే కట్టలు పట్టుకుని దిగుతాయి. ఇంకా బండి మొత్తం వారిపోయింది, అతను మళ్ళీ రిపేర్ చేసుకుంటూ ఉన్నా. అవుటర్ రింగ్ రోడ్ అయితే మొత్తం మీద ఎక్కిన. చూడు అవుటర్ రింగ్ రోడ్ ఎట్లా ఉందో, ఇంకా రోడ్ ఎట్లా ఉందో, స్మూత్ లైటింగ్స్, మంచి లైటింగ్స్ ఉన్నాయి. బాగుంది కదా అవుటర్ రింగ్ రోడ్. ఇట్లా ఉంటే ఏం కాదు, బండికి ఏమవ్వదు. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.